సురేంద్ర గారు మేడం సురేంద్ర గారు గతంలో మేడం మేడం బీజేపీతో 2 సార్లు పొత్తుకెళ్ళి అక్కడ భావాలు నచ్చకో లేకపోతే అక్కడ పరిస్థితులు నచ్చకో ఏపీకి ఇచ్చిన హామీలు నెరవేర్చలేదనో కొన్ని విభేదాలతో టీడీపీ బయటికి రావడం జరిగింది. మరి ఇప్పుడు బీజేపీ కూటమికి టీడీపీ ఎందుకు తహతహలాడుతుంది? రాబోయే 2024లో కూడా కలిసి పనిచేయడానికి ఎందుకు ఉత్సాహతను చూపుతుంది? మేడం, ముందుగా రాజ్ న్యూస్ యాజమాన్యానికి, రాజ్ న్యూస్ ప్రేక్షకులకి, అదేవిధంగా ప్యానల్లో ఉన్నటువంటి మీతో పాటు అందరికీ కూడా నమస్కారాలు. అదేవిధంగా ఇప్పుడు మీరు చెప్పినట్టు తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని ఎక్కడ కూడా తహతహలాడటం లేదు. నెంబర్ 1. ఓకే. రెండోది, మేము ఆల్రెడీ ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని బాగుపరచడం కోసం, రాష్ట్ర ప్రజల అభ్యుదయాన్ని పెంచడం కోసం, జీవన ప్రమాణాలు పెంచడం కోసం ఈ రాష్ట్రంలో వైసీపీని ఈ రాష్ట్రం నుండి సాగనంపడం కోసం ఏ పార్టీ కలిసి వచ్చినా ఆ పార్టీతో కూడా కలిసి ముందుకు పోవడానికి సిద్ధంగా ఉన్నాం. సేమ్ టైం మేము ఏ పార్టీతో కూడా పొత్తుల కోసం ఎంపర్లాడడం లేదు. ఇప్పటి వరకు అయితే క్లారిటీగా జనసేన, తెలుగుదేశం పార్టీ పొత్తులో ఉంది. 2024లో ఈ 2 పార్టీలు కలిసి ఈ రాష్ట్ర భవిష్యత్తును మార్చడం కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేస్తున్నటువంటి వైసీపీ పార్టీని ఈ రాష్ట్రం నుండి పంపించడం కోసం క్లియర్ కట్ గా ఒక నిర్ణయానికి వచ్చారు మా అధినేత గాని, అదేవిధంగా జనసేన అధినేత గాని. ఈరోజు బీజేపీతో మేము కలిసి వెళ్ళడానికి తహతహలాడడం ఎక్కడా లేదు. ఒకవేళ బీజేపీ గని మాతో కలిసి రావాలనుకుంటే రావచ్చు, లేదనుకుంటే మేము బీజేపీతో పొత్తు కావాలి అని కోరుకోవడం లేదు. బీజేపీ మాతో కలిసి రావాలనుకున్నా కూడా బీజేపీ రాష్ట్రానికి విడిపోయినప్పుడు ఏదేది హామీలు ఇచ్చారో ఈ హామీలన్నింటినీ కూడా నెరవేర్స్తాము అని చెప్తేనే బీజేపీతో కలిసి వెళ్లేదానికి మేము కూడా సిద్ధంగా ఉంటాం. అంతేగాని బీజేపీ రాష్ట్రానికి మేము ఏమి అభివృద్ధి పదాలు ఏమి ఇవ్వము, విడిపోయినప్పుడు ఏవైతే విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు నెరవేర్చము అనేసి అంటే మేము కూడా బీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం మాకైతే లేదు.